అయోధ్య రామమందిరం నుండి తెచ్చిన శ్రీరాముని అక్షింతలను నులకపేట చైతన్య తపోవన్ శివకేశవ ఆలయంలో మాతా శివానంద సరస్వతి చేతుల మీదుగా సుమారు 200 మంది భక్తులకు అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివానంద సరస్వతి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన అయోధ్య రామమందిరం శ్రీరాముని అక్షింతలు కేశవాలయానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ అక్షింతలను సుమారు 200 మంది భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అక్షింతలు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరేలా శ్రీరాముని ఆశీస్సులు ఉండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు నరసయ్య, శ్రీకాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అభియాన్ ప్రముఖ్ వెంకటేశ్వర్ రెడ్డి, బీజేపీ తాడేపల్లి పట్టణ కన్వీనర్ టంకశాల ఈశ్వర్ నాయుడు, విభాగ్ వ్యవస్థ ప్రతినిధులు దివ్వేల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామచంద్రుని యొక్క ధర్మము అందరికీ అందాలి అనేటటువంటి సదుద్దేశంతో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి అని 400 సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూ ఉంటే ఈరోజు మనందరి అదృష్టవశాత్తు మనముండగా ఆ రామచంద్రుని దివ్య భవ్య సురుచిర సుందర మందిరం నిర్మాణమయ్యింది. ఇక అటువంటి ధర్మావతారుడైనటువంటి శ్రీ సీతారామచంద్రుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తారీఖున అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. దానికి మేము కూడా వెళుతూ ఉన్నాము. అంతేకాదు గత 20 ఏళ్ల నుంచి కూడా జరిగినటువంటి శిలాన్యాస్, కరన్యాస్ వాటిలో కూడా మేము కూడా పాల్గొని ఆ అదృష్టాన్ని పంచుకున్నాము. అయితే మేముండగానే ఇది జరుగుతూ ఉన్నందుకు చాలా చాలా మహద్ ఆనందంగా ఉంది. అంతేకాదు ఈరోజు ప్రాణ ప్రతిష్టకు ముందుగానే రామచంద్రునికి ఇదివరకే ఉన్నాడు బాలరాముడిగా ఉన్నటువంటి ఆ రామచంద్రుని పూజించినటువంటి అక్షతలను ఈ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందాలి, అందరి శిరస్సులు అధిరోహించాలి, ఇంటింటికి వెళ్ళాలి అనేటటువంటి మహాత్ముల యొక్క ఆజ్ఞగా ఆశీర్వాదంగా ఈ అక్షతలు అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు, అలానే అన్ని జిల్లాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు అలా ప్రతి ఇంటింటికి వెళ్ళేట్టుగా ఇవి అందిస్తూ ఉన్నారు. అక్కడి నుండి వచ్చినటువంటి ఒకే కలశం అయినప్పటికీ వాటిని వృద్ధి చేసి ప్రతి గ్రామం నుండి ఒక్కొక్క కలశం వస్తే ఆ కలశం నిండుగా మరలా ఈ అక్షతలను వృద్ధి చేసుకొని అవి ప్రతి ఒక్కరికి అందించేటటువంటి ఒక చక్కని ప్రణాళికగా ఇక్కడ అందించబడుతూ ఉంది. తద్వారా ధర్మము అందరికీ అందాలి. ధర్మం ద్వారా మాత్రమే ధనము, ధర్మం ద్వారా మాత్రమే సుఖము, ధర్మం ద్వారా మాత్రమే ఆనందము అనేటటువంటి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మన సనాతన వైదిక హిందూ ధర్మాన్ని ఇవాళ అందరూ ఆచరిస్తూ ఆనందంగా కలిసి జీవిద్దాము అనేటటువంటి సదుద్దేశంతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమము ఒక అద్భుతంగా నిర్వహింపబడుతూ ఉంది. దానిలో నిర్వహణ భాగంగానే మన ఆశ్రమానికి గత మాసంలో 14వ తారీఖున వచ్చి ఉన్నవి మన కేశవాలయంలో. అటువంటి వాటిని ఇవాళ మరలా భక్తులందరూ గ్రామాల నుండి వారి వారి కలశాలు తెచ్చుకుని వచ్చారు. వారికి ఈ అక్షతలు ప్రసాదింపబడతాయి. తద్వారా వారు తీసుకువెళ్ళి వారి వారి కర్తవ్యంగా ప్రతి ఇంటికి అందిస్తారు. ఇది మన ఈనాటి కార్యక్రమము. రామచంద్రుని పూజించినటువంటి అక్షతల ప్రసరణ లేదా అక్షతల ప్రసాదం. ఈరోజు నేను ఈ తాడేపల్లి కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్న ఈశ్వర్ నాయుడు అని నేను ఈ విశ్వ హిందూ పరిషత్ వారు జరిపించే కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యక్రమం ఏమిటంటే అయోధ్య రామ మందిరంలో బాలరాముడిని పూజా కార్యక్రమంలో నిర్వహించిన అక్షంతలు దేశం మొత్తం పంపిస్తూ రాష్ట్రాలకు చేరుతూ రాష్ట్రాల నుంచి జిల్లాలకు వచ్చి జిల్లాల నుంచి మండలాలకు వచ్చినాయి. ఈ మండలాల నుంచి గ్రామానికి దేవాలయాలలో ఈ అక్షంతలను ఇక్కడ వృద్ధి చేసి దేవాలయాలకు పంచడం జరుగుతుంది. ఆ దేవాలయాల్లో ఇవాళ నుంచి డిసెంబర్ 31 వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవాలయాల్లో మనం ప్లాస్టిక్ నిషేధం చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ కాకుండా మామూలు పేపర్లలో పొట్లాలు కట్టి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి
కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఈ నెల పంపిణీ అయిపోయిన తర్వాత వచ్చే నెల 15వ తారీఖు లోపు ప్రతి ఇంటికి చేరిన తర్వాత వాళ్ళు జనవరి 22వ తారీఖు 12 గంటల నుంచి 2 గంటల వరకు శ్రీరాముడి కళ్యాణం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ టీవీల్లో తిలకించి ఈ అక్షంతలను తీసుకెళ్లిన ప్రతి కుటుంబం ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారు కాబట్టి అవి తీసుకొని ఆ రోజు కనుక అక్షంతలు తలపై వేసుకుంటే అక్కడ ఉన్న అనుభూతి పొందుతారని, శ్రీరాముడి పట్టాభిషేకం కానీ, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కానీ, శ్రీరాముడి ఇది కానీ మనం తరిస్తామని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ అన్ని సహాయ సహకారాలతో ఈరోజు సుమారుగా ఒక 200 మందికి అక్షంతల పంపిణీ జరుగుతుంది. మధ్యలో ఈ బాలరాముడి యొక్క దేవాలయంలో పూజ జరిపి వచ్చినటువంటి అక్షంతలు ఈ రోజున అన్ని గ్రామాలకి వెళుతున్నాయి. ఇలా దేశం మొత్తం మీదలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ అక్షంతలు ఈ రోజుకి వెళ్తుంటాయి. అలాగే ఈ వారం రోజుల్లో గ్రామాల నుంచి ఆ గ్రామాల నుండి చిన్న బస్తీల వరకు కూడా ఈ అక్షంతలు వెళ్తాయి. ఆ వెళ్ళిన అక్షంతలు దేవాలయంలో వారం రోజుల పాటు ఉంటాయి. అక్కడ రామనామ సంకీర్తన జరుగుతుంది, హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. తర్వాత తిరిగి జనవరి 1 నుంచి 5 వరకు కూడా మొత్తం అన్ని ఇళ్లకి ఈ అక్షంతలు, అలాగే రామాయణానికి సంబంధించిన చిత్రపటము, అలాగే ఈ రామాలయానికి 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున చేయాల్సిన విషయాల గురించి ఒక కరపత్రము దాంట్లో ఉంటుంది. ఆ 3 కరపత్రాలు అవన్నీ కూడా మన కార్యకర్తలు అందరికీ ప్రతి ఇంటికి ఈ కరపత్రం చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే దాదాపు 25 కోట్ల మందికి ఈ అక్షంతలు చేరాలని చెప్పి ఒక భారీ ప్రయత్నం జరుగుతుంది. అలాగే 22వ తారీఖు అందరూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఈ రామజపం చేస్తూ 12 గంటల నుంచి 1 గంటల దాకా జరిగే ప్రాణ ప్రతిష్ఠని అందరూ టీవీలో చిలకించాలి. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, సాయంత్రం చీకటి పడిన తర్వాత అందరి ఇళ్లలో కనీసం 5 దీపాల నుంచి వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు అన్ని దీపాలు వెలిగించి రాముడి యొక్క గృహప్రవేశానికి మనందరము స్వాగతిస్తున్నట్లు, అలాగే దేశంలో ప్రజలందరూ కూడా రామ గృహప్రవేశాన్ని మనమందరము సమర్థిస్తున్నట్టు కూడా జరుగుతుంది. ఈ రామ గృహప్రవేశానికి రాముడే స్వయంగా మనందరినీ పిలుస్తున్నాడు. 22 తర్వాత ఎప్పుడైనా సరే మన కుటుంబాలతో రామాలయం దర్శించడానికి రమ్మని చెప్పి ఆ కరపత్రంలో ఉంటుంది. అలాగే రామాలయం యొక్క స్వరూపము ఆ కరపత్రంలో మనం ఇస్తాం. बोलो श्री सिया रामचंद्र भगवान की